హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బోట్ నెక్ జాకెట్ కొలతలతోటి బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో చూద్దాం. బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్. ఒకసారి వీటి కొలతలు చూద్దాం. పదిహేను ఇంచీలు పొడుగు ఒక పేపర్ మీద రాసుకోండి. 16 ఇంచుల షోల్డర్, 3/4 హ్యాండ్స్ 16 ఇంచుల చేయి పొడుగు, 12 ఇంచులు చేయి లూజు. అలాగే చంక రౌండ్ వచ్చేసి 18 ఇంచీలు, చెస్ట్ 44, నడుము 43, కొంచెం పెద్ద సైజు. అలాగే ఫ్రంట్ కొలతలు వచ్చేసరికి 11, అలాగే 14.5. వీటికి నెక్ డౌన్ తీయవలసిన పని లేదు కాబట్టి నెక్ డౌన్ తీయలేదండి. బోట్ నెక్కి అది ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఈరోజు చూద్దాం. ముందు మనకి కింద మడతకి లేదా మార్జిన్ కుట్టుకోవడం కోసం ఎంత కావాలంటే అంత పట్టించుకోండి. తర్వాత 15 ఇంచుల పొడుక్కి ఒక 1/2 ఇంచు కలిపి 15.5 ఖర్చుతో కలిపి పెట్టుకోండి. అలాగే చంక రౌండ్ 18 ఇంచీలు. ఆ 18 ఇంచీల్లోని 1 ఇంచీ తీసేస్తే 17, 17లో సగం 8.5. ఈ 8.5ని చంక కింద వేసుకోవచ్చు. షోల్డర్ 16కి ఆఫ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోండి. 8.5. అలాగే మనం నెక్ ఎప్పుడు కూడా ఇటు నుంచి తీస్తాం. మామూలుగా జాకెట్లకి అన్నిటికీ కూడా సెంటర్ మడత నుంచి ఇటు వెళ్తాం. కానీ బోట్ నెక్ ఎప్పుడు కూడా వెనకాతల నుంచి ముందుకు రావాలి. 3 ఇంచులకి మార్చేద్దాం. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత కొలతలకి ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళాలి తప్ప కొలతల్లో భాగాలను పెట్టుకుందామంటే ఒక్కొక్కసారి కుదరదు. దగ్గర వాటిని చూసుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తుండాలి. 44 అంటే 4వ భాగం 11 ఇంచీలు ప్లస్ దానికి ఒక 1/2 ఇంచు బ్యాక్ లూజు. నడుము 43 ఇంచీలు. 42 అంటే 10.5 ప్లస్ ఇంచున్నర 11.5. వీటికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఒక్కసారి చంక రౌండ్ కొలుచుకుందాం. చంక రౌండ్ కానీ ఎక్కువైపోతే ఇంకొక 1/2 ఇంచు చంకన పైకి ఎత్తుకోవచ్చు. తగ్గిపోతే కిందకి దించుకోవచ్చు. ఆ విధంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. 9.5, 1/2 ఇంచు పైకి ఎత్తున్నానండి. ఓకే, నెక్ డౌన్ కూడా ఒక 3 ఇంచుల వరకు సరిపోతుంది. 3 ఇంచుల కన్నా ఎక్కువ వేయకండి బోట్ నెక్లకి. అలాగే బ్యాక్ డిజైన్ కావాలి. ఇదివరకు మీకు ఒకసారి చెప్పినట్టు బ్యాక్ డిజైన్ కావాలి. ఆ డిజైన్ కూడా చూద్దాం. కింద మనకి ఎంత అయితే బట్ట కావాలో అది చూసుకొని అక్కడ నుంచి మనకి డిజైన్ తీసుకోవచ్చు. ఇలా డిజైన్ తీసుకుంటూ కూడా బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. కానీ దీనికి బ్యాక్ ఓపెన్ లేదండి, సైడ్ ఓపెన్ పెడుతున్నాను. సైడ్ జిప్పు అది ఎలా అనేది కుట్టుకునేటప్పుడు తెలుస్తుంది.
సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకుందాం. ఉదాహరణకు 1 ఇంచున్నర 2 ఇంచుల వరకు సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. ప్రిన్స్ కట్కి బ్యాక్కి ఫ్రంట్కి 1 ఇంచు ఇంచున్నరకి బ్యాక్ కన్నా ఫ్రంట్ పొడుగుండేటట్లు చూసుకోవాలి. ఒక ఇంచున్నర పొడుగు పెడదాం, పెద్ద సైజు కాబట్టి. జనరల్గా అయితే ఇంచు సరిపోతుంది చిన్న సైజులకి. ఇకపోతే నెక్, షోల్డరు, చంక డౌను బ్యాక్తో సమానంగా తీసేయండి. మనకి బ్యాక్ పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కొలతలు వచ్చేసరికి 11 + 14.5. 11కి 1 అరెంచి కలపండి, 14.5కి 1 అరెంచి కలపండి. వాటికి అడ్డంగా మార్క్ చేసుకోండి. చెస్ట్ 44, దానికి 10వ భాగం అంటే 4.5 వస్తుంది. ఆ 4.5కి 1 అరెంచి కలుపుకుందాం. ఇక్కడ కటింగ్ అయిపోతుంది కాబట్టి ఆ ఖర్చు కోసం 5 మార్క్ వేసుకుందాం. మళ్ళీ అదే మార్క్ని కింద కంటిన్యూ చేయండి. దీనికి దాటు కోసం అటొక 1.5 ఇంచు ఇటొక 1.5 ఇంచు మార్జిన్ తీసేద్దాం. తీసేసి ఇలా షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకుందాం. చంకలో కూడా పెద్ద సైజు కాబట్టి 1 ఇంచు వరకు షేప్ తీసేయండి. చిన్న సైజు వాటికి 1/2 ఇంచు వరకు ప్రాబ్లం లేదు. సైజు పెరిగే కొద్దీ 1 ఇంచు వరకు తీయండి. ఇది చెస్ట్ షేప్ ఎలా ఉంటుందో అలా రౌండ్ వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఫ్రంట్కి 1 ఇంచు షేప్ చేయండి. ఈ షేప్ చేసినంత మాత్రాన షేప్ ముక్కలు వేయవసరం లేదు, షేప్ పట్టీలు. చెస్ట్ 44, 44కి 4వ భాగం 11 ఇంచీలు. జనరల్గా మనము మామూలు కొలతలకి అయితే ఇంచే కలుపుతామండి. ఈ ఇంచు ఇక్కడ తీసేస్తాం కాబట్టి ఇంచే 4వ భాగానికి కలుపుతాం. కానీ ఎక్కువగా ఇది తీయడం వలన 1.5 ఇంచు వరకు కలపాలి. 11 + 1.5 ఇంచు 12.5. ఈ 12.5కి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. కారణం ఏంటంటే చెస్ట్కి నడుముకి పెద్ద తేడా లేదు. ఆ తేడా లేని పక్షంలో చెస్ట్ తాలూకా లూజింగ్ తీయాలి. ఇక్కడ 1 ఇంచు పోతుంది, ఆ ఇంచు పోతే మనకి ఈ 1.5 ఇంచులోంచి 1 ఇంచు పోతే కరెక్ట్గా మిగిలింది సరిపోతుంది ఖర్చులకి. ఇప్పుడు నడుము కొలత చూద్దాం. 42 అనుకుందాం. 42 అంటే 10.5. ఇది ఎంత వచ్చింది? ఇది 3.5 వచ్చిందండి రమారమి. 3.5 అక్కడికి చూసారా, 3.5 తీస్తే 10 ఇంచులే వచ్చింది. ఇంకా 1/2 ఇంచు తక్కువే ఉంది. సో అది కూడా చెక్ చేసుకోవాలి, లేదంటే సైడ్ కలిపేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతుంది. అది 1/2 ఇంచు పెంచుకుంటాం. మనం ఇక్కడ మార్క్ చేసుకుని ఉంచుకున్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేద్దాం.
ఘాట్ పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ లూజ్ రాకుండా ఇక్కడ షేప్ చేయాలి కొద్దిగా చంక్లో, అది షోల్డర్ వరకు లెవెల్ అయిపోవాలి. ఇప్పుడు దీనికి మనం మీకు ఒకసారి చెప్పినట్టు ఆపోజిట్ కలరు పైన వేద్దాం, ప్యాచ్ వర్క్ లాగా. చంకడం 8 ఇంచీలు వేసుకుందాం, దాంట్లో సగాన్ని తీసుకుందాం 4 ఇంచీలకి. ఇక్కడ కూడా ఒక 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేద్దాం. ఈ ప్యాచ్ ఇప్పుడు ఎలా వేయాలి అనే దానికి కూడా చూపిస్తాను మీకు. ఇది అయిపోయింది, పక్కన పెడదాం. ఈ ప్యాచ్ని తీసుకొచ్చి దీన్ని మనం ఏదైతే డబుల్ పీస్ వేద్దాం అనుకుంటున్నామో దాని మీద పరుచుకొని కింద మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి ఈ జాయింట్కి ఎంతైతే ఖర్చు అవసరమో అంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టి కట్ చేయాలి. ఉదాహరణకి 2 ఖర్చులు అంటే 3/4 3/3 ఇంచు సరిపోతుంది. ఆ 3/3 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయండి. మిగిలిందంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకోవచ్చు. ఇక దీని అవసరం మనకు లేదు, మనకి ఒరిజినల్ పార్ట్ ఇది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం, దీంట్లో హ్యాండ్స్ తీద్దాం. త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి ఒక హాఫ్ లైనింగ్ వేసుకుందాం. 5 నెట్ కాబట్టి ఒక హాఫ్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది. నెట్ లైనింగ్ లేకుండా వాడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు లైనింగ్ లేకుండా డైరెక్ట్ తీసుకోండి. ఒక 5 ఇంచుల వరకు లైనింగ్ వేద్దాం. చంక రౌండ్ 18, దాంట్లో సగానికి మార్చేయండి. దీనికి చిన్నది షేప్ చేసుకుందాం ఫ్రంట్ షేప్ కోసం. బ్యాక్కి దీనికి రౌండ్ షేప్ కావాలి.
ఇలా షేప్ చేసుకోండి. మనకి ఎంత షేప్ కావాలో అంత షేప్ చేసుకుందాం. చేయి పొడుగు ఎంత కావాలో మనకి అంత చేయి పొడుగు ముందుగా దీనికి చూసుకొని పదహారు ఇంచులు చేయి పొడుగు దాన్ని చూడండి కరెక్ట్ సెట్ చేసుకోండి. చేయి పొడుగు ఎంత కావాలంత. ఇప్పుడు మనకి ఫ్రంట్కి కావాల్సిన ప్యాచ్ పీసు ఇందులో తీద్దాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో మనం మిషన్ మీదకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికి లైనింగ్ సమానంగా అంటించేసుకోండి. ఇలా లైనింగ్ సమానంగా అంటించేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకోండి. టైం కలిసి వస్తుందని ఇవన్నీ ముందే నేను చేసేసాను. సో ఇవి అయిపోయిన తర్వాత బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ కూడా లైనింగ్ అంటించేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్ మార్జిన్ ఎంతైతే వదిలేసామో అక్కడికి దీన్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని ముందు ఇక్కడ మనం డాట్లు పెట్టేసుకోవచ్చు. డాట్ సైజు కూడా ఒక అంచనా పెట్టుకోండి. 5 ఇంచులు, 6 ఇంచులు, 2 ఇంచులు, 3 ఇంచులు వరకు మీ ఎంత పట్టాలనుకునేది ఒక అంచనా పెట్టుకొని ముందు డాట్లు పెట్టేయండి. అలాగే ఇటు పక్క కూడా డాట్లు పెట్టేసుకొని
ఇలా దాంట్లో పెట్టేసిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి నడుము కొలుచుకొని బ్యాక్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నడుము 43 అంటే పావు తక్కువ 11కి దీన్ని మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి ఈ పీస్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. దీనికి లైనింగ్ ఎతికేసుకొని ఈ పీస్ ఇక్కడ మనకి ఇలా జాయింట్ రావాలి. సో ఈ మధ్యలోని పైపింగ్ వేద్దాం, నీట్గా ఉంటుంది. పైపింగ్ కూడా ముందుగా ఇలా ముక్క రెడీ చేసి పెట్టేసుకోండి. క్రాస్ ముక్క రెడీ చేసుకొని పాదాన్ని మారుద్దాం. వన్ సైడ్ పాదాన్ని మార్చుకుందాం. ఈ వన్ సైడ్ పాదాల్లోని 2 రకాలు ఉంటాయండి, లెఫ్ట్ రైట్. మీకు ఏ అలవాటు ఉంటే ఆ పాదాన్ని తెచ్చుకోండి. రైట్ లెఫ్ట్ 2 ఉంచుకున్నా మంచిదే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంటుంది. పాదం మార్చుదాం. పాదాన్ని మార్చేసుకొని ముందు పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకుందాం మనం. మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేయాలి అని అనుకుంటున్నామో ఆ కలర్ని ముందు క్రాస్ పీస్ తీసుకోండి. క్రాస్ పీస్ అయితేనే మీకు బాగా తిరుగుతుంది. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి క్రాస్ పీస్ అయితే అది తిరుగుతుంది. దీన్ని ఈ ముక్క మధ్యలో పెట్టేసి పైపింగ్ పీస్ని రెడీ చేస్తాం. తాడు ఒడ్డుకి కుట్టు పెట్టండి. ఒడ్డుకి కుట్టు పెడితే పైపింగ్ నీట్గా ఉంటుంది, కొద్దిగా టైట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా టైలరింగ్ నోట్సెస్ కావాలి అంటే నా కింద నెంబర్లో సంప్రదించండి. కటింగ్కి సంబంధించిన అన్ని విధమైన నోట్స్లు కూడా నేను మీకు అందించగలను. ఇలాగా మొత్తం కంటిన్యూ చేసుకుందాం. మొత్తం కుట్టేసుకుందాం. మొత్తం కుట్టేసుకొని ఇది ఆ జాయింట్ల మధ్యలో ఈ పైపింగ్ని ఇరికించేస్తే చాలా నీట్గా ఉంటుంది.
ఈ ముక్కలు తీసుకెళ్ళండి. బాడీకి మనం ఎక్కడైతే జాయింట్ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ జాయింట్ పెట్టుకుందాం. ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఖర్చు ఉంచుకొని మిగిలిన వేస్ట్ ఖర్చుని తీసేయండి. ఎందుకంటే ఈ ఖర్చు హెచ్చుతగ్గులు కానీ వంకలు కానీ ఉంటే మనం కుట్టు మీదే అది ప్రభావం చూపిస్తుంది ఆ ఖర్చుల మీద. సో ఖర్చు అంతా ఒకే లెవెల్గా ఉండేటట్లు కట్ చేసుకోండి. కటింగ్లు చేసుకోవడాలు వీటిలోనే ఎక్కువ టైం తీసుకుంటుంది. కుట్టడానికి పెద్ద టైం ఏమి పట్టదు, కానీ వీటిలోనే మనకు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. కాస్త ఓపిక మీద చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా టైలరింగ్ గురించి ఏ విధమైన నేర్చుకోవాలని కటింగ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గర నోట్స్లు దొరుకుతాయండి. మీకు ఏ విధమైన డౌట్స్ అయినా అందులోనే సొల్యూషన్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు కింద కనిపించే ఫోన్ నెంబర్లో సంప్రదించండి. ఇలా కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసుకున్న తర్వాత ఇది బాడీకి అటాచ్ చేసేద్దాం. దీనికి ముందుగా మనం అటాచ్ చేసేద్దాం దీన్ని ఇక్కడ. ఖర్చులు తేడా రాకూడదనేసి మనం ముందు ఖర్చు లెవెల్ చేసుకున్నది. ఈ విధంగా దీనికి అటాచ్ చేసాము. అలాగే ఈ పక్క కూడా 3 వైపులా జాయింట్ చేసుకుందాం. ఇది అలాగే ఈ పక్క కూడా పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఈ పీసెస్ని మనం జాయిన్ చేసేసుకుందాం. రెండు ఖర్చులు సమానంగా చూసుకొని ఏది కూడదీయకూడదు, అలాగే దేన్ని సాగదీయకూడదు. రెండు సమానంగా వెళ్తే ఆ పైపింగ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా పైపింగ్ నీట్గా మనకి కనిపిస్తుంది. ఈ పక్కన కూడా అలాగే ఈ ముక్కలు జాయిన్ చేసుకుందాం. అలాగే ప్రిన్స్ కట్కి చిన్న విధానం ఉందండి. ఏదైనా సరే క్రింది నుంచే జాయింట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇక్కడ నుంచే జాయింట్ చేసుకునే హెచ్చు తగ్గులేవు ఉంటే ఇక్కడ వదిలేసేయాలి. కారణం ఏంటంటే మనం ఫ్రంట్లో ఇక్కడ షేప్ తీసాం కానీ ఈ ముక్కకు తీయలేదు. సో ఈ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం మిగిలితే సైడ్కి వెళ్ళిపోయేటప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఫ్రంట్కి, అది కూడా ఇక్కడ ఊడ్చుకోవాలి. కారణం ఏంటంటే ఇవ్వండి, ఈ జాయింట్ పెట్టిన తర్వాత దీని రౌండింగ్ సరిగా రాదు. ఆ రౌండింగ్ని మనం మళ్ళీ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా జాయింట్ పెట్టుకుందాం. కింద సమానం చేద్దాం. ఇది సరే, ఎంత మిగిలిందో అటుపక్క ఎంత మిగిలిందో చూసుకొని అదే వరుసన దీన్ని మొదలు పెడదాం. ఎంత మిగిలిందో అంత ముందు విడిచిపెట్టేద్దాం. దీనికి విడిచిపెట్టేసి అప్పుడు మొదలు పెడదాం. ఇలా రెండు ఖర్చులు సమానంగా చూసుకుంటూ ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోవడం. దీని పని అయిపోయింది. ఇది షేప్ మనకు ఎలా కావాలో ఆ షేప్ వచ్చేస్తుంది. పైపింగ్ ఉంది, నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సెంటర్ డాట్ కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ, లేదంటే వదిలేసేయచ్చు. నేనైతే వదిలేస్తున్నాను. పాదం మారుద్దాం. పాదం మార్చేసి ఈ చివర్లో ఒక కుట్టు పెట్టేద్దాం. ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇంటర్లాక్ లేనప్పుడు ఈ చివర్లో మనం ఒక కుట్టు పెడితే
దారాలు గట్ట రాకుండా ఉంటుంది. ఇది ఇంటర్లాక్ బదులు అదే ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇంటర్లాక్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది, చాలా కాలం పాడవకుండా ఉంటుంది. అలాగే దీనికి కూడా కుట్టు పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ కింద మన చేపట్టేలు గట్ట ఏమి ఉండవు. బ్యాక్ నడుంకి ఎలాగైతే మనం ముక్క తిప్పుతామో అలా ముక్క తిప్పేసుకోవడమే. సరే, దీనికి షేప్ పట్టీలు ఉండవు కనుక కిందన నడుము ముక్క తిప్పేసినట్టు దీనికి నడుము ముక్క ఫ్రంట్కి తిప్పేద్దాం. మనం ఫ్రంట్ చిన్నది వీ షేప్లో కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దగ్గర ఈ నడుముకి చిన్న ప్లేట్ పెట్టుకోండి. ఇలా చిన్న ప్లేట్ పెట్టుకుంటే అది కరెక్ట్గా విడుతుంది. దీనిపైన మళ్ళీ ఒడ్డులో కుట్టు పెట్టుకుందాం. దీన్ని మడిచేసుకుందాం. మడిచేసుకొని హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా కుట్టు పెట్టేస్తానంటే కుట్టు పెట్టవచ్చు. నేనైతే కుట్టు పెట్టేస్తాను, కనబడదు కాబట్టి. హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే షేప్ తీసామో ఆ షేప్ అనేది స్ట్రైట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నడుము కొలిచి పెట్టుకున్నట్టే ఫ్రంట్కి కూడా నడుము కొలిచేసుకొని పెట్టేసుకుందాం. బ్యాక్ పావు తక్కువ 11 పెట్టాం, దీనికి 10.5 పెట్టినా పర్వాలేదు, అడ్జస్ట్మెంట్ అవుతుంది. 10.5 కూడా చూడండి ఇంత చివరికి తీసుకొచ్చిందో. ఎందుకంటే చెస్ట్ నడుము ఒకటైపోవడం వల్ల మనకి ఈ ఇబ్బంది తలెత్తుంది. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ పరుచుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని ముందుగా తీసేద్దాం. కిందకి మనం 1.5 ఇంచ్ పెంచాం కదండి, ఆ 1.5 ఇంచ్ మనకి లేదా ఇంచి అయినా సరే ఇక్కడ మనకి ఎక్కువ అవుతుంది. దాన్ని రౌండింగ్ ఇక్కడ వరకు లెవెల్ చేసుకోవాలి. ఇది కదలకన్నా మళ్ళీ ఒక కుట్టు లైనింగ్ గట్ట కదలకన్నా అంతే. ఇక్కడికి ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ సంగతి చూద్దాం. బ్యాక్ సంగతి చూద్దాం. బ్యాక్ హోల్ పెట్టుకొని రెడీ చేసుకుని ఉంచాం కదండి, ముందు దీనికి పైపింగ్ తిప్పియాలి. దీనికి ఖర్చు ఇంకొంచెం సన్నం కావాలి కాబట్టి ఇలా కొంచెం సన్నం చేస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి పాదాన్ని మార్చాలి. మార్చి పైపింగ్ ఎప్పుడైనా వేయవలసి వచ్చినా పాదం మార్చుకోవాల్సిందే. దీనికి ఈ పైపింగ్ సెట్ చేసేద్దాం. మెడ దగ్గర ఎక్కువ ఖర్చు పట్టకూడదు కాబట్టి
దీనికి మరి కొంచెం సన్నం చేసుకొని పెడుతున్నాను. కరెక్ట్గా అది ఎంతైతే ఉందో అక్కడ ఆపి ఆ పైపింగ్ని ఇటు పక్క తిప్పేసుకోవడమే. ఇటు పక్క కూడా సేమ్ అదేవిధంగా ఈ మిగిలిన ముక్కని ఫ్రంట్కి వేసేద్దాం. బ్యాక్ హోల్ పెట్టుకున్నట్టు ఫ్రంట్కి కూడా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే సెంటర్లో సన్నగా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా కాలర్ వేసి కూడా బ్యాక్ బోట్ నెక్లా తయారు చేసుకోవచ్చు. ఫ్రంట్ బోట్ నెక్ వేసి బ్యాక్ కాలర్ వేసుకోవచ్చు. ఇదే మోడల్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడికి సరిపోయింది, తీసేద్దాం. దీన్ని ఇక్కడ కట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెడదాం. ఒకసేపు ఇక్కడ చిన్న కాటు పెడదాం. కాటు పెడితే బాగా తిరుగుతుంది. ఇది ఎంత ఇప్పుడు దీనికి క్రాస్ ముక్క తీసుకొని మెడముక్క తిప్పాలి. ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని వీటికి జాయింట్లు పెట్టుకొని ఇవి రెడీ చేసుకుందాం.
ఇలా క్రాస్ ముక్కలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి అటాచ్ చేసేద్దాం. ముందు ఈ రౌండింగ్లో అటాచ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని తిరగేసి ఒక ఉడ్డుగుట్టు పెట్టుకుందాం. ఉడ్డుగుట్టు పెట్టుకొని అయితే హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా కుట్ అన్నా పెట్టేసుకోవచ్చు. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దీన్ని మడిచేసి ఇంకో కుట్టు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకుని దీన్ని అయితే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా కుట్టు పెట్టేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల ఏమి ఇబ్బంది అయితే లేదు. ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. అడుగు పొర ఏమైనా తగిలిందంటే ఆ లైనింగ్ కట్ అయిపోద్ది. ఇట్లా పైపింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు
పైన ఉందని రెడీ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఇందాక మనం ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకుందాం. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఇక్కడ మనం కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ రెండు పైపింగ్ని జోడించి ఈ ముక్కను డైరెక్ట్ చేసేయాలి. చూసారా, ఆ రెండు దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగా దాన్ని డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ జాయింట్ దగ్గర తాడు వేసుకొని దానికి అట్లా హ్యాంగింగ్స్ పెట్టుకున్నా అదొక మోడల్ అవుతుంది. ఇక్కడ ఒక తాడు అటాచ్ చేసేసి వాటికి హ్యాంగింగ్స్ పెట్టేసి అదొక మోడల్. మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్కి కూడా నెక్ తిప్పేద్దాం. అయిపోయింది. రెండింటికి నెక్కలు తిప్పేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం పైపింగ్ వేయాలని అనుకుంటే వేయచ్చు. హ్యాండ్స్ కూడా పైపింగ్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు.
దీనికి కూడా ఇందాక మనం మధ్యలో పెట్టి కుట్టుకున్నట్టే దీనికి మధ్యలో పెట్టేసి కుట్టేద్దాం. ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనం దేనికి వేయాలనుకున్నామో దానికి వేసుకోవాలి. హ్యాండ్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దీనికి మధ్యలో ఇరికించేస్తాం దీన్ని. ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది.
పాదం మార్చేసుకొని పాదము అలాగే దారం కూడా మారుద్దాం ఒకసారి. ఇప్పుడు షోల్డర్ కలిపిద్దాం. చీర పెట్టించుకుందాం.
వేసేసుకున్న కుట్టు మీద కుట్టు ఎక్కడ దారాలు లేకుండా కట్ చేసుకోండి. దారాలు ఉంటే చిరాకుగా ఉంటుంది. ఇలా కీడుకో. సేమ్ ఈ పక్క కూడా అదే విధంగా చేసుకుందాం. రెండో కుట్టు వేసుకున్న కుట్టు మీద కుట్టు ఇప్పుడు సైడ్ మనం జిప్పు వేద్దాం అనుకున్నాం కాబట్టి రైట్ అలవాటు ఉన్న వాళ్ళు రైట్కి వేసుకోండి, లెఫ్ట్ అలవాటు ఉన్న వాళ్ళు లెఫ్ట్కి వేసుకోండి. ఏ సైడ్ అయితే జిప్పు వేద్దాం అనుకుంటున్నామో ఆ సైడ్ వదిలేసి రెండో సైడ్ కలిపేసుకోవడమే ముందు. ముందుగా మనం మార్కులు పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ మార్క్ మీదకి ఈ మార్క్ ఎక్కించేసి తాట పెట్టండి. మనకి ఇక్కడ కాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ కాట్లను బట్టి ఫాలో అయిపోండి. కాటు దగ్గర ఆపి హ్యాండ్ సర్దుకోండి శుభ్రంగా. కింద చెయ్యి లూజ్ ఎంత అయితే అంత చూసుకొని మార్క్ పెట్టుకోండి. చెయ్యి లూజ్ 12.5 కిందనే. జనరల్గా ఈ సైజుకు ఏమైనా సరే హాఫ్ ఇంచ్కి వస్తాయి, కానీ ఈ అమ్మాయి కొద్దిగా ఒళ్ళుగా ఉండడం వల్ల కింద కూడా అదే కొలత 12.5.
కదిలిపోయింది. మళ్ళీ రెండో కుట్టు. అలా కంటిన్యూగా 3 కుట్లు వేసేసుకోండి. అంటే లూజ్గా ఉంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుల్ని లెవెల్ చేసుకోవాలి. దారాలు రాకుండా ఈ ఒడ్డున కుట్టు పెట్టేద్దాం. ఇప్పుడు ఈ సైడ్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ మనం జిప్పు వేద్దాం అనుకున్నాం. ఈ మార్క్ మీద మార్క్ ఎక్కించండి. సైడ్ ఇది చంక కింట ఒక 1 ఇంచ్ కింద వరకు కూడా టాకా పెట్టుకుందాం. ఇక్కడ నుంచి టాకా పెట్టుకొని కిందకి అది జిప్పు కోసం వదిలేద్దాం. అలాగే రెండో కుట్టు కూడా ఈ రెండో కుట్టు కూడా చంక దగ్గరికి ఆపియాలంటే మనం కుట్టు ఉంది కదా అని అంతవరకు వెళ్ళకూడదు. అంతవరకు వెళ్తే ఏమవుతుందంటే జుట్టు వేయడానికి ఆ బట్ట విడుదల అవ్వదు, లాక్ అయిపోతుంటుంది. సో దాని పక్క నుంచి ఇంకొక కుట్టు పెట్టేసుకుందాం. మిగిలిన ఎక్స్ట్రా ఖర్చులన్నీ ఇప్పుడే లెవెల్ చేసేద్దాం. దీనికి దీనికి ముందుగా మనం మార్కులు పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, అక్కడ వరకు మడతని కీడండి. ఇదిగోండి మార్కు. ఆ మార్కు దగ్గరికి దీన్ని ఫోల్డ్కి ఇలా మడత పెట్టుకోండి. అలాగే ఈ మార్కుకి కూడా కింద మన మార్క్ ఎక్కడైతే ఉంచామో నడుంకి ఆ మార్క్ దగ్గరికి దీన్ని కూడా ఇలా మర్చుకోండి. ఇప్పుడు జిప్పు వేయాలి. జిప్పు మనం లోడింగ్ చేస్తూ కూడా వేయచ్చు, కానీ లోడింగ్ చేయడం వల్ల ఒక ఇబ్బంది ఉంది. ఎప్పుడైనా లూజు గట్ట కావాలి అంటే రాదు. అందుగురించే జిప్పు లోడ్ చేయనండి నేను ఎప్పుడైనా లూజ్ కావాలంటే ఈ జిప్పు ఓపెన్ చేసేసి మళ్ళీ ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చేసుకొని మళ్ళీ జిప్పు వేసుకుంటే అయిపోతుంది. అదే జిప్పు లోడింగ్ చేసేసామనుకోండి, జిప్పు కనపడకుండా ఖర్చు కనపడకుండా అది మరి లూజ్ కావాలి అంటే మరి రాదు. యూజ్ చేద్దరు ఒక్కసారి వాడి బారేయడమే. సెలబ్రిటీస్ అటువంటి హైయర్ అఫీషియల్స్కి అయితే జిప్ లోడింగ్ చేస్తూ వేయచ్చు, కానీ
నూటికి 90% వాడేది అందరూ కూడా లూజ్ ఉంచండి అంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు అన్నయ్యంత ప్లేస్ వదిలేసి కుట్టు పెట్టండి. ఇక్కడ సమానంగా రెండు మడతలు దగ్గరికి తీసుకొచ్చేయండి. గ్యాప్ లేకుండా తీసుకొచ్చి అదే కుట్టుని కిందకి డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఈ చివర్లో కనబడకుండా జిప్పు చివర్లు ఎందుకంటే లోపలికి మడిచేస్తున్నాను, అది సగం గ్యాప్ వస్తుంది. అది ఫస్ట్ నుంచి అదే వేసాము అనుకోండి, కింద ఖాళీ వస్తుంది. సో బ్లౌజ్ కింద ఖాళీ ఉండకూడదు, దగ్గరికి రెండు క్లోజ్ అయిపోవాలి. జిప్స్ వేసేటప్పుడు కూడా మీరు ఆటో లాకింగ్ సిస్టమ్ ఉండే జిప్స్ తెచ్చుకోండి, అది మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. చూసారా, ఇది ఆటో లాకింగ్ సిస్టమ్ అండి. మధ్యలో ఉండిపోయినా సరే అది అక్కడికి లాక్ అయిపోద్ది. సో ఇటువంటి జిప్పుల వల్ల మనకి ఇబ్బంది ఉండదు. ఎక్కడైతే అక్కడ అది లాక్ అయిపోద్ది, కిందకి వచ్చేస్తుంది అనే భయం ఉండదు. సో ఎక్స్ట్రా ఉన్న జిప్పుని కట్ చేసేయండి. ఈ బట్టని దగ్గరికి మడిచేసుకుందాం. ఇటువైపు కూడా అదేవిధంగా మడిచేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా జిప్పు వేసి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ చేసుకొని కుట్టుకునే విధానం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.